ఓకేనన్నా. నిన్న ఆప్టిట్యూడ్ కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పాను. వాటిని ఒక్కసారి ఫాస్ట్‌గా రివైజ్ చేస్తాను. సో, మనకిక్కడ ఒక నెంబర్ ఇచ్చాడు నన్ను. 856793 అని చెప్పేసి ఒక నెంబర్ ఇచ్చాడు. ఓకే. 856793 అని చెప్పేసి ఒక నెంబర్ ఇచ్చాడు. సో, దాంట్లో 6 డిజిట్ దగ్గర ప్లేస్ వాల్యూ మైనస్ ఫేస్ వాల్యూ ఎంతో ఫైండ్ ఔట్ చేయమన్నాడు. సో, ఇన్ ఆర్డర్ టు డూ దట్ వీ హ్యావ్ టు ఫైండ్ ద ఫేస్ వాల్యూ ఆఫ్ 6. సో ఫేస్ వాల్యూ ఆఫ్ 6 అంటే మనం ఇక్కడ నుంచి చూసుకోవాలి. యూనిట్స్ ప్లస్, టెన్స్ ప్లస్, హండ్రెడ్స్ ప్లస్ అండ్ థౌజండ్స్ ప్లస్. అంటే 6 దగ్గర మనకు ప్లేస్ వాల్యూ ఎంత ఉంది? 1000 అని చెప్పేసి ఉంది. ఓకే. సో నెక్స్ట్ ఫేస్ వాల్యూ అంటే ఏంటి? అక్కడ ఎగ్జిస్ట్ అయిన నెంబర్. సో అక్కడ 6 దగ్గర ఏ నెంబర్ ఎగ్జిస్ట్ అయి ఉంది? 6. ఓకే. సో ఫేస్ వాల్యూ ఆఫ్ 6 ఈక్వల్స్ టు 6. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే, సబ్ట్రాక్ట్ చేసుకుంటే మనకు 994 అని చెప్పేసి వస్తుంది. సో సిమిలర్ టు దిస్ ప్రాబ్లం మనకి ఇంకొక ప్రాబ్లం ఇచ్చాడు. సమ్ ఒక లార్జ్ నెంబర్ ఇచ్చేసి 7 దగ్గర లోకల్ వాల్యూ మైనస్ ఫేస్ వాల్యూ ఎంత అని చెప్పేసి అడిగాడు. సో లోకల్ వాల్యూ అన్నా ఫేస్ వాల్యూ అన్నా ప్లేస్ వాల్యూ అన్నా ఒకటి. లోకల్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ రెండు ఒకటి. సో అక్కడి నుంచి మనం ఏం చేయాలన్నా, లోకల్ వాల్యూ ఆఫ్ 7 అంటే మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది యూనిట్స్ ప్లేస్ అవుతుంది, టెన్స్ ప్లేస్, హండ్రెడ్స్ ప్లేస్, థౌజండ్స్ ప్లేస్. 7 దగ్గర 10,000 ప్లేస్ వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే. 7 దగ్గర ఫేస్ వాల్యూ ఎంత ఉంటుంది? 7 ఉంటుంది. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే 10,000 మైనస్ 7 అంటే 9,993 అని చెప్పేసి వస్తుంది. ఓకే. సో నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లంలో మనం ఒక లార్జ్ నెంబర్ మల్టిప్లికేషన్ ఇచ్చేసాడు. ఇచ్చేసి యూనిట్స్ ప్లేస్ వాల్యూ ఏంటి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో మనం యూనిట్స్ ప్లేస్ ఫైండ్ అవుట్ చేయాలంటే కంపల్సరీ మనం ఇక్కడ ఏం చేయాలన్నా, యూనిట్స్ ప్లేస్ ఉంది కదా, యూనిట్స్ ప్లేస్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ డిజిట్ అనేది మనం ఇక్కడ డౌన్ రాసేసుకొని వాటిని మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. సో 4 into 8 అంటే 32 అండ్ 7 into 3 అంటే 21. సో దీన్ని కంప్లీట్ మల్టిప్లికేషన్ అవసరం లేదు మనకు. ఇక్కడ కూడా యూనిట్స్ ప్లేస్లో ఉన్న వాల్యూను మల్టిప్లై చేస్తే సరిపోతుంది. సో 2 into 1 అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? 2 అని చెప్పేసి వస్తుంది. ఓకే. సో ఈ ప్రాబ్లం మనకు కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 7 పవర్ 105 అని చెప్పేసి ఇచ్చారు. 7 పవర్ 105లో యూనిట్స్ ప్లేస్ ఎంత? 7 పవర్ 105ని మనం క్యాల్కులేట్ చేయలేం కదా. సో అక్కడ మనకి యూనిట్స్ ప్లేస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ లాజిక్ అప్లై చేయాలి? సో ఫస్ట్ మీరు ఒకసారి చూసుకోండి. 7 స్క్వేర్ అంటే మనకి ఇంత వస్తుంది, 49 అని చెప్పేసి వస్తుంది. యూనిట్స్ ప్లేస్లో 9 అని నెంబర్ వస్తుంది. 7 క్యూబ్ అంటే 243 అని చెప్పేసి వస్తుంది. సో అంటే 3 ఇక్కడ లాస్ట్ డిజిట్లో మనకు 3 ఉంది. అదే 7 పవర్ 4 తీసుకుంటే 2041 అన్నాను. అంటే యూనిట్స్ ప్లేస్లో 1 ఉంది. 1 పవర్ సంథింగ్ ఈక్వల్స్ టు 1 కదా. 1 పవర్ మనకి ఇన్ఫినిటీ అయినా 1. సో కాబట్టి మనం దాన్ని బేస్ చేసుకొని మన ఇక్కడ 7 పవర్ 105 పవర్లో ఎంత ఉంది? 105 ఉంది కదా. సో దాన్ని 4తో డివైడ్ చేస్తాను. సో డివైడ్ చేస్తే నాకు ఎంత వచ్చింది? 26 వచ్చింది. రిమైండర్ ఎంత వచ్చింది? 1 వచ్చింది. సో అంటే నేను దీన్ని ఇలా రాసుకోవచ్చు, 7 పవర్ 4 హోల్ పవర్ 26. సో అప్పుడు ఏమవుతుంది ఆన్సర్? 4 into 26 అంటే 104 అవుతుంది. సో రిమైండర్ ఇక్కడ 1. సో 104 ప్లస్ 1 అంటే 105 వచ్చేస్తుంది. సో 7 పవర్ 4 అంటే మనకి యూనిట్స్ ప్లేస్లో వాల్యూ ఎంత? 1 కదా. సో 1 పవర్ 26 అన్నా కూడా 1 ఉంటుంది. నెక్స్ట్ 7 పవర్ 1 అన్నా కూడా 7 ఉంటుంది. సో 1 into 7 అంటే మనకి యూనిట్స్ ప్లేస్లో వాల్యూ ఎంత వస్తుంది? 1 వస్తుంది. సో ఇదే కాన్సెప్ట్ని మనం ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఒక్క నిమిషం. సో ఇక్కడ మనకు 7 పవర్ 71 అని చెప్పేసి ఇచ్చాడు కదా. 7 పవర్ 71. సో 7 పవర్ 71ని మనం బై 4 చేస్తున్నాం. సో చేస్తే మనకి ఎంత వచ్చింది? 17 అని చెప్పేసి వచ్చింది. రిమైండర్ ఎంత? 3. సో 7 పవర్ 4 into 17 into 3 ప్లస్ 3. సో 4 7s ఎంత? 68 అనుకుంటాను. 68 ప్లస్ 3 అంటే 71. సో ఇక్కడ మనకు 7 పవర్ 4లో యూనిట్స్ ప్లేస్ వాల్యూ ఎంత వస్తుంది? 1 వస్తుంది. ఓకే. సో 1 పవర్ 17. 1 పవర్ 17 అంటే 1 ఉంటుంది. 7 క్యూబ్ వాల్యూ ఎంతనైనా 243. సో ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో ఎంత ఉంది? 3 ఉంది. సో 1 into 3 అంటే ఏమవుతుంది? ఆన్సర్ 3 అని చెప్పేసి వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఇంకొక వాల్యూ ఇచ్చాడు. ఎంత? 3 పవర్ 65 అని చెప్పేసి ఇచ్చాడు.
సో 3/65 మనం సింప్లిఫై చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి, ఇక్కడ ఒక ప్యాటర్న్ అనలైజ్ చేయాలి. ప్యాటర్న్ ఏమన్నా వస్తుందో చూడాలి. సో 3² అంటే 9 నాన్న, 3³ అంటే 27, 3/4 అంటే 81. సో 81 అంటే ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో వాల్యూ మనకు 1 వస్తుంది. సో కాబట్టి నేను ఏం చేస్తున్నాను, ఈ 65ని 4తో డివైడ్ చేస్తున్నాను. సో డివైడ్ చేస్తే నాకు ఎంత వచ్చింది, కోషంట్ 16 అని చెప్పేసి వచ్చింది. రిమైండర్ ఎంత, 1. ఓకే, సో 4 × 64, 4 × 16 అంటే 64 అని చెప్పేసి వస్తుంది. రిమైనింగ్ వాల్యూ ఇక్కడ 1. సో అంటే మనకు 3/4లో యూనిట్స్ ప్లస్ 3 కదా, ఇక్కడ మనకు 3/4 ఇంటూ సంథింగ్ ఎంత తీసుకున్నాం, మనకు యూనిట్స్ ప్లస్లో 1 అని చెప్పేసి వస్తుంది. సో 1 × 60 అంటే 1 వస్తుంది. 3/1 అన్నా కూడా 1. ఓకే, 3/1 అన్నా 1. సో 1 × 3 ఈజ్ నథింగ్ బట్, సో 1 × 3 ఈజ్ నథింగ్ బట్ 1 కదా, 3 కదా. సో ఇక్కడ మనకు ఫస్ట్ యూనిట్ 7/71లో యూనిట్స్ ప్లేస్ ఎంత మనకు వచ్చింది. ఓకే, తర్వాత 3/65లో యూనిట్స్ ప్లేస్ ఎంత మనకు వచ్చింది. ఓకే, తర్వాత మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, 6/60 ఎంత ఇచ్చాడు, 6/59 కదా. సో దాన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనం ప్యాటర్న్ చూసుకోవాలి. 6² అంటే 36, 6³ అంటే 216, 6/4. సో 6/4 నాకు తెలియదు కాబట్టి 36 × 36 చేసుకున్నాను. సో అక్కడ యూనిట్స్ ప్లేస్లో ఏముంది, 6 ఉంది. సో 6 × 6 అంటే మళ్ళీ ఏంటన్నా 36 వస్తుంది. అదే యూనిట్స్ ప్లేస్లో ఏమొస్తుంది, 6 వస్తుంది. అంటే ఇక్కడ మనకు పవర్ ఎంత ఉన్నా కానీ యూనిట్స్ ప్లేస్లో కంపల్సరీ 6 అని చెప్పేసి ఒక నెంబర్ వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆ యూనిట్స్ ప్లేస్ ఉన్నాయి కదా వాటిని మల్టిప్లై చేయాలి. సో ఫస్ట్ యూనిట్స్ ప్లేస్ ఏమో 3 ఉంది, సెకండ్ ఏమో 3, తర్వాత 6. సో వీటిని మల్టిప్లై చేసుకుంటే 54 అని చెప్పేసి వస్తుంది. సో ఫైనల్గా మనకి యూనిట్స్ ప్లేస్లో ఆన్సర్ ఎంత వస్తుంది, 54. అంటే యూనిట్స్ ప్లేస్లో ఆన్సర్ 4 అని చెప్పేసి ఉంటుంది. యూనిట్స్ ప్లేస్లో వాల్యూ 4 అని చెప్పేసి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఈ ప్రాబ్లంలో ఏంటంటే సమ్ ఇక్కడ ఇచ్చాడు నేను. సో దీన్ని సింప్లిఫై చేయాలి మనం. సో దీన్ని మనం సింప్లిఫై చేయాల్సి ఉంటుంది. సో దీన్ని మనం సింప్లిఫై చేయాలి. ఓకే, సో ఇక్కడ ఏంటి, 7/95 - 3/58. సో దీన్ని మనం ఇంతకుముందు యూజ్ చేసుకున్న లాజిక్ తోటి 4తో డివైడ్ చేసాం దాన్ని. సో 4తో డివైడ్ చేస్తే మనకి ఇంత ఇక్కడ వాల్యూ ఎంత వచ్చింది, కోషంట్ 23 వచ్చింది. రిమైండర్ ఎంత, 3 వచ్చింది. సో 7/4 అంటే ఆన్సర్ ఎంత, 1. 7³ అంటే ఆన్సర్ ఎంత, 243. సో 1 × 243. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఓన్లీ యూనిట్స్ ప్లేస్లో మాత్రమే మల్టిప్లై చేస్తుంది. 1 × 243. సో అంటే ఆన్సర్ ఎంత, 3 వస్తుంది. ఓకే, ఆన్సర్ 3 వస్తుంది. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటి, 3/58. 3/58. ఓకే, 3/58. 3/58ని కూడా మనం సింప్లిఫై చేస్తే ఆన్సర్ ఎంత వచ్చింది, కోషంట్ ఎంత వచ్చింది, 14 అని చెప్పేసి వచ్చింది. సో తర్వాత మనకు రిమైండర్ ఎంత, 2. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే మనకు కోషంట్ ఎంత వచ్చింది, 9 వచ్చింది. సారీ, యూనిట్స్ ప్లేస్ వాల్యూ 9 వచ్చింది. వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, 7/95. సో 7/95 వాల్యూ ఎంత, 3. సో 3/58 వాల్యూ ఎంత, 9. సో వీటిని మనం సింప్లిఫై చేస్తే 3 - 9 అంటే -6 వస్తుంది. యూనిట్స్ ప్లేస్లో మనకు -6 ఉండదు కదా నాన్న. సో కాబట్టి నేను ఏం చేస్తున్నాను, 7/95కి ఒక 10 యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది డెసిమల్ సిస్టమ్ కదా. సో ఒక 10 యాడ్ చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది, 13 అవుతుంది. సో 13 - 9 చేసుకుంటే అప్పుడు యూనిట్స్ ప్లేస్లో వాల్యూ ఎంత వస్తుంది, 4 అని చెప్పేసి వస్తుంది. ఓకే, యూనిట్స్ ప్లేస్లో వాల్యూ వచ్చేసి 4 అని చెప్పేసి వస్తుంది. ఓకే, సో ఇక్కడ వరకు మనకు కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ వరకు మనకు ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్, సో ఇక్కడ మనకు సింప్లిఫై చేయాల్సి ఉంటుంది. ఓకే, సో 1000⁻9/10^24. సో దీన్ని సింప్లిఫై చేయాలంటే ఏంటన్నా సింపుల్. సో 1000 అంటే 10^3 అని రాసుకుంటాం. కింద డినామినేటర్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. 3 × 9 = 27. డినామినేటర్లో ఎంత ఉంది, 24. సో ఇక్కడ బేసెస్ సేమ్ కాబట్టి పవర్స్ని సబ్ట్రాక్ట్ చేస్తుంది. సో 27 - 24 = 3. సో 3 అంటే ఇది పవర్ వాల్యూ నాన్న. సో 10³ ఇక్కడ మనకు బేసెస్ సేమ్ కాబట్టి పవర్స్ యాడ్ అవుతాయి. సో అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ మనకు 10 అని చెప్పేసి వస్తుంది.
10 power 27 minus 24. సో అంటే 10 క్యూబ్ అని చెప్పేసి వస్తుంది. సో 10 క్యూబ్ వాల్యూ ఎంత 1000. సో ఇది దీని ఫైనల్ ఆన్సర్. సో ఇక్కడ వరకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? నన్ను ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వండి. సార్ నన్ను ఓన్లీ 7 మెంబర్సే ఉన్నారు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? అరుణ్దీప్, అయ్యప్ప, కురుమల. గ్రూప్లో పెట్టాను సార్. ఓకే ఓకే ఫైన్ అండి. సో ఇక్కడ వరకు మనకు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు రిమైనింగ్ ప్రాబ్లమ్స్ చూసాం. సో ప్రతి ప్రాబ్లంలో కాన్సెప్ట్ని గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ ఒక ప్రాబ్లం ఇచ్చాను. సో ఏంటది ప్రాబ్లం? 4137 టు ది పవర్ 754. ఓకే 754 అని చెప్పేసి ఇచ్చాను. సో ఇక్కడ ఏంటంటే యూనిట్స్ ప్లేస్ వాల్యూ కావాలట. యూనిట్స్ ప్లేస్ వాల్యూ కావాలి. సో కావాలంటే ఏం చేయాలన్నా సేమ్ మనం ఇంతకుముందు చేసాం కదా, 7 పవర్ 4 వచ్చేలాగా చూసుకోవాలి. అంటే 754ని మనం డివైడ్ చేయాలి దేంతో? 4 తోటి. సో 4 1s రిమైనింగ్ ఎంత? 3. ఓకే సో 4 8s 32. సో 32 అంటే రిమైనింగ్ ఎంత నాన్న? 3. సో 34. సో దీన్ని ఇక్కడ సింప్లిఫై చేసుకుంటే 8 అని చెప్పేసి వస్తుంది. ఓకే సో అంటే దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? 188 4 into 188. ఓకే 7 power 4 into 188 ఇంటూ రిమైనింగ్ ఎంత ఉంది నాన్న? 2. సో కొట్టి 7 సారీ ఇక్కడ మనం రాయాల్సింది 7 కాదు నాన్న. సో కంప్లీట్ మనకు టమ్ వస్తుంది. ఆ టమ్ రాసుకోవాల్సి లేదు, పర్లేదు మీరు ఇట్లా రాసుకోండి. 7 power 4 into 7 square. సో దీని ఆన్సర్ మనకు తెలుసు 1 అని చెప్పేసి వస్తుంది. సో దీని ఆన్సర్ మనకు తెలుసు 49 వస్తుంది. సో 1 into 49 ఎంత నాన్న? 1 into 9 ఎంత? 9. సో యూనిట్స్ ప్లేస్ వాల్యూ వచ్చేసి 9 ఇక్కడ. ఓకే ఇక్కడ మనకి యూనిట్స్ ప్లేస్ వాల్యూ వచ్చేసి 9. ఓకే ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్? ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం చూస్తాం. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు? 6374 టు ది పవర్ 191793. ఓకే 1793 అని చెప్పేసి ఇచ్చాడు.